ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వచనాలని మనం తీసుకున్నట్లయితే కన్నా కోరోహు కుమారులు రచించినటువంటి ఈ దైవ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. దుప్పిని మనం చూసినట్లయితే కన్నా నీటి వాగుల కొరకు ఏం చేస్తుంది అంటే అది వెతుకుతానే ఉంటుంది. ఎప్పుడైతే వెతికినటువంటి వెంటనే, దొరికినటువంటి వెంటనే తనకి మనసారా ఆశపడినటువంటి ప్రాణాన్ని తృప్తిపరచుకున్నట్లుగా తన కడుపును నింపుకుంటుంది దుప్పి. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని వాక్యము కొరకు, దేవుని యొక్క ప్రసన్నత కొరకు, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకుంటానే ఉన్నావా? నీ ప్రాణం ఆశపడతానే ఉందా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ లోకంలో నాకు బంగ్లాలు కావాలి, కార్లు కావాలి, అంతస్తులు కావాలి, డబ్బు కావాలి, పిల్లలు కావాలి, నాకు పెళ్ళి కావాలి అనేసి ఇలాంటి వాటి కొరకు నీ ప్రాణము ఆశపడుతానే ఉందా? లేకపోతే నీ వాక్యం అంటే నాకు చాలు ప్రభువా, నీవుంటే నాకు చాలయ్యా, నీ సన్నిధి నాకుంటే చాలు, నీ ఆత్మ నాలో ఉంటే చాలు, నా రోగాలను బాపేటువంటి వాడవు నీవు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడవు నీవు, నాకు ధనాన్ని ఇచ్చేటువంటి వాడవు నీవు, నా ప్రాణమే నీదయ్యున్నది ప్రభువా అనేసి నీవు ఆశపడతా ప్రాణాన్ని సైతం దేవుని కొరకుగా ఉపయోగించుకుంటానే ఉన్నావా? లేకపోతే లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో ఉన్నటువంటి ఆశల కొరకు, కోరికల కొరకు నీ యొక్క శరీరాన్ని ఉపయోగిస్తానే ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. దుప్పి ఎలాగైతే ఆశపడి తన నీటి కోసం పరుగులాడినటువంటి ప్రకారం ఈరోజు నీ ప్రాణం దేని కొరకు పరుగులాడుతూ ఉంది? ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కోసమా? ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం కోసమా? చదువుల కోసమా? అందము కోసమా? హల్లెలూయా. అయితే నీ ప్రాణం ఎప్పుడైతే ఆయన వాక్యం కొరకు ఆశపడుతుందో, దేవుని సన్నిధిలో గడపాలి అనేసి ఎప్పుడైతే ఆశపడతావో, దేవుడు నిన్ను అనేక మందికి తలగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరముగా మారుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసిస్తావో, దేవుడు నీ మధ్య జీవము కలిగినటువంటి దేవుడు ఆ జనములందరి మధ్య కూడా నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? అయితే నువ్వు ఆశపడాలి, నీ ప్రాణం అనే సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే. అయితే ఈ లోకానుసారమైనటువంటి వాటి కొరకు కాదు, కానీ దేవుని యొక్క ప్రసన్నతకై, దేవుని ఆత్మకై, దేవుని యొక్క పరిచర్యకై నువ్వు ఎప్పుడైతే ఆశపడి జీవిస్తావో, దేవుడు నీ పట్ల అనేకమైనటువంటి కార్యాలు కానీ, అనేకమైనటువంటి ద్వారాలు కానీ తెరుచుటకు సామర్థ్యమైనటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏటిని వెతుకుతా ఉన్నావు? దేనికోసం ఆశపడతా ఉందో ఒక్కసారి పరిశీలించుకో ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. ఆ రోజు దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడిందో, అట్టి రీతిగా ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రాణము సైతమునైనా నీ కొరకు, నీ వాక్కు కొరకు ఆశపడినట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.